హలో వెల్కమ్ టు కైజర్ న్యూస్. ఈరోజు మళ్ళీ మనము వెల్నెస్ హాస్పిటల్ అమీర్పేట్ ముందున్నాం. అంటే మాటికి వెల్నెస్ హాస్పిటల్ పేరు వినిపిస్తుంది అంటే దాని అర్థం ఐదర్ అక్కడ మంచి పనులు జరుగుతున్నాయనో లేదా అక్కడ చెత్త పనులు జరుగుతున్నాయనే అర్థం దీనికి. సో ఈరోజు యాక్చువల్గా డిఎంహెచ్ఓ టీం అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ టీం, ఇదిగో ఈ వెహికల్ చూడొచ్చు మనము, డిఎంహెచ్ఓ ఎస్ఎస్టిఓ వెహికల్. సో వీళ్ళు ఇక్కడ ఏదో ఎంక్వైరీ చేయడానికని సడన్ ఎంట్రీ వీళ్ళ టీం ఇచ్చారు. సో ఇది ఏమై ఉంటుందని మా టీం ఇక్కడికి వచ్చిందనమాట. బేసిక్గా కొన్ని రోజుల నుంచి ఈ వెల్నెస్ హాస్పిటల్ వార్తల్లో నిలిచింది. అంటే మొదటిగా చూసుకుంటే కనుక ఇక్కడ ఎక్స్ డిఎంహెచ్ఓ తిరుపతి రెడ్డి గారు ఇక్కడ మెడికల్ డైరెక్టర్గా ఉన్నారు. తను ఒక పేషెంట్ని ఎక్సెస్ బిల్ వచ్చింది, అంటే టెస్టులు చెయ్యని దానికి కూడా మీరు బిల్ వేశారు డిశ్చార్జ్ సమ్మరీలో అని అడిగినందుకు ఈ తిరుపతి రెడ్డి గారు ఆ అమ్మాయి పైన కొట్టేంత పని చేసి సెక్యూరిటీని పిలిచి మరీ ఈమెని బయటికి పడేయండి అని చెప్తే తను ఏడ్చుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అది కాకుండా దానికంటే ముందు ఒక పేషెంట్ మాణిక్యమ్మ అని చెప్పేసి తను చనిపోయిన తర్వాత కూడా దగ్గర 6 గంటలు ఎవ్వరికీ తెలియలేదు తను చనిపోయిన సంగతి. అంటే ఎట్లాంటి క్వాలిఫైడ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు అంటే ఇది ఏ రకంగా దీన్ని హాస్పిటల్ అంటాము అంటే వీళ్ళకి ఒక పేషెంట్ చనిపోయింది అన్న సంగతి కూడా తెలియకుండా ఉన్నారు వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే వెరీ రీసెంట్లీ నిన్న జరిగింది. అంటే ఒక 2 days బిఫోర్, అంటే రంజాన్కి ఒక రోజు ముందు ఈ హాస్పిటల్కి సంబంధించిన 2 అంబులెన్స్లని ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు అని మనం చూసుకుంటే కనుక ఫస్ట్ థింగ్, ఆర్టీఏ అంబులెన్స్కి ఫిట్నెస్ లేదు అండ్ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ లేదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే దాన్ని నడిపిస్తున్న డ్రైవర్లకి లైసెన్సే లేదు. అంటే వీళ్ళు విచ్చలవిడిగా ఒక యమకింకరుడిని మార్కెట్లోకి వదిలిపెట్టారు. అంటే దీన్ని నేను యమకింకరుడు అని ఎందుకు అంటున్నానంటే ఈ అంబులెన్స్లో పేషెంట్స్ వస్తుంటారు, పేషెంట్స్ తరలిస్తుంటారు. సో వ్యాలిడ్ ఫిట్నెస్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. అదే ఫిట్నెస్ వెళ్ళి బండి ఏమైనా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి కనుక వెళ్ళేసి ఎవరినైనా గుద్దేస్తే అంటే ఆపోజిట్ పబ్లిక్కి కూడా ప్రాణగండం ఉంటుంది. పబ్లిక్కే కాకుండా ఎవరైనా ఆస్తిని ఇంటిని గుద్దినా, గోడను గుద్దినా వాళ్ళకి అది కూడా నష్టం, అంటే ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి అంబులెన్స్లని వేసి తిప్పుతున్నారు. ఇంకొక షాకింగ్ నిజం ఏంటంటే బయటపడింది, మేము వెళ్ళి చూసినప్పుడు ఆర్టీఏ ఆఫీస్లో అంబులెన్స్ బయట నుంచి పెళ్లి కూతురులా ముస్తాబైంది, కానీ లోపల చూస్తే కనుక ఆక్సిజన్ సిలిండర్లు లేవు దాంట్లో అండ్ స్ట్రెచ్చర్ కూడా సరిగ్గా లేదు. సో షాకింగ్ నిజాలన్నమాట. అంటే ఒక పేషెంట్ ఇంకోటి ఏంటంటే హైజీన్కి అసలు లేనే లేదు. దాని లోపల ఏమేమి తరలిస్తున్నారో ఏంటో తెలియదు. రీసెంట్గా మనకు తెలిసి వచ్చింది ఏంటంటే దాంట్లో ఫుడ్ కూడా తరలిస్తున్నారని చెప్పేసి ఒక వార్త వినికిడి వచ్చింది. సో ఇదే విషయమై ఇంకా వేరే చాలా విషయాలలో ఈ డిఎంహెచ్ఓ వాళ్ళు ఎస్ఎస్టీఓ డిఎంహెచ్ఓ వాళ్ళ టీం అందరూ కలిసి ఇక్కడ ఇది ఎంక్వైరీ చేయడానికి వచ్చారు అని చెప్పేసి మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దానికోసమే ఇక్కడ ఒకసారి యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి ఇంకా నిన్నటి విషయం చెప్తాము. నిన్న వీళ్ళదే ఒక బ్రాంచ్ ఉంది వెనకాల శ్యామ్ కరణ్ రోడ్లో, అది వెల్నెస్ ఎన్ఎక్స్పి హాస్పిటల్. దాంట్లో 3వ ఫ్లోర్ నుండి దాంట్లో పనిచేస్తున్న ఉషా మోగ్ అనే 24 సంవత్సరాల ఎంప్లాయీ నర్సింగ్ స్టాఫ్లో ఉన్నారు. ఆయన ఆ 3rd ఫ్లోర్ విండో తీసి ఆ విండో నుంచి పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడికాయలను కోయడానికి అని చెప్పేసి తీస్తుంటే స్లిప్ అయ్యి పడ్డాడు. పడంగానే తనని ఈ వెల్నెస్ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు. వెల్నెస్ హాస్పిటల్ తీసుకొని వచ్చాక ఇక్కడ నుండి వాళ్ళు అంటే ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్స్ లేరా, లేకపోతే స్టాఫ్ లేదా, లేకపోతే ఏంటి అది ఏమీ కూడా తెలియకుండా అంటే మనం చెప్పేది ఇది తెలుసుకున్నది ఇక్కడి నుంచి డైరెక్ట్గా కోంపల్లి ఎన్ఎక్స్పి హాస్పిటల్ వెల్నెస్ హాస్పిటల్ పంపించేశారు. అంటే ఇక్కడి నుంచి కోంపల్లి దగ్గర ఉందా? లేదు. కోంపల్లి ఇట్ ఈస్ వెరీ మినిమం అరౌండ్ 20-25 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అంటే ఒక తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 25 కిలోమీటర్లు ఇక్కడి నుంచి పంపించడం ఇది ఎంతవరకు సబబు? అంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో అంటే అమీర్పేట్లో ఉన్న హాస్పిటల్స్లో డాక్టర్లు రారా? అంటే వీళ్ళు నిన్న సండే అంటే ఇక్కడ లేని డాక్టర్లు అక్కడ ఉన్నారా అనే ఒక క్వశ్చన్ ఇదైతుంది. అక్కడికి వెళ్ళాక ఆ అబ్బాయి నైట్ 9:30 ప్రాంతంలో చనిపోయారు.
రైట్. ఇప్పుడు చనిపోయారు. ఓకే. తను పైనుంచి కింద పడ్డాడు. ఓకే. కాకపోతే వీళ్ళు మ్యానిపులేషన్ ఏం చేస్తున్నారంటే, తను హాస్పిటల్ విండో నుంచి కాదు, చెట్టు ఎక్కుతూ చెట్టు పైనుంచి కింద పడి మరణించాడు అని చెప్పేసి వీళ్ళు ఎమ్మెల్సీ రిపోర్ట్‌లో రాస్తున్నారనమాట. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది గదా! సో, ఇంకోటి పడంగానే బ్లడ్ స్టెయిన్స్ కానివ్వండి, లేకపోతే ఆకులు కానివ్వండి, ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ హాఫ్ ఎన్ అవర్‌లో మొత్తం ఎవిడెన్స్‌లు మొత్తం క్లియర్ చేసేస్తున్నారు అక్కడ. ఇదొక క్రైమ్. అంటే స్పాట్ ఎవిడెన్స్‌లు ఏదైతే ప్రైమ్ ఆఫీషియల్ ఎవిడెన్స్ స్పాట్లు ఉందో, అక్కడి నుంచి మొత్తం క్లియర్ చేసేసినారు. మొత్తం క్లియర్ చేసి పోలీసులకి ఏమీ కూడా సాక్ష్యాలు దొరకకుండా వీళ్ళు ఇచ్చేస్తున్నారు. పోనీ పడంగానే అబ్బాయి కింద పడంగానే ఇక్కడి నుంచి ఐ మీన్ వీళ్ళేమన్నా వీళ్ళ యాజమాన్యం ఏమైనా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. పోనీ ఎమ్మెల్సీ కంప్లెయింట్ చేశారు, అది కూడా ఇవ్వలేదు. వీళ్ళు నైట్ ఏ రాత్రో తను చనిపోయాక కంప్లెయింట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్‌కి. దాన్ని కంప్లెయింట్ ఇచ్చారు. పోనీ ఎమ్మెల్సీ రిపోర్ట్‌లో ఏమన్నా కరెక్ట్ రాసారా అంటే అది కూడా లేదు. చెట్టు పైనుంచి కింద పడిపోవడము అని చెప్పేసేసి రాస్తున్నారు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్యూర్ నెగ్లిజెన్స్ ఏంటంటే ఆ హాస్పిటల్ ఇక్కడనే పక్కనే ఉంది హాస్పిటల్ వీళ్ళదే. సో అది ఎన్ఎక్స్‌పి హాస్పిటల్ వెల్‌నెస్ ఎన్ఎక్స్‌పి హాస్పిటల్. అక్కడ విండోస్‌కి సేఫ్టీగా గ్రిల్స్ అనేటిది లేవు. ఇట్ ఈస్ వైడ్ ఓపెన్. ఇది పేషెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్‌కి చాలా డేంజరస్. రేపటి రోజున ఎవరైనా చిన్న పిల్లోడు అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఆ విండో నుంచి తొంగి చూసి అక్కడి నుంచి కింద పడితే ఒకవేళ ఆ నష్టానికి వీళ్ళు ఎలా భర్తీ చేస్తారు? సో ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, వీళ్ళ దాంట్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి అనేది ఒక వాదన ఉంది. ఆ అవకతవకలు నిజమా కాదా అని చెప్పేసి పరిశీలించడానికే ఈరోజు ఈ డిఎంహెచ్ఓ టీం అనేది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం లోపట వీళ్ళు అదే డిఎంహెచ్ఓ టీం అదే పనులలో ఉన్నారు. చూద్దాం వీళ్ళకన్నా సాక్ష్యాలు దొరుకుతాయా? లేకపోతే వీళ్ళు కూడా నిజాలను బయటికి తీసుకొని వస్తారా లేదా? మేడం నమస్తే అండి. మ్యామ్ నమస్తే. మ్యామ్ ఎంక్వైరీ ఎలా జరిగింది మేడం? మ్యామ్ ఎంక్వైరీ ఎలా జరిగింది మ్యామ్? ఏమైనా ఎవిడెన్సెస్ దొరికాయా మేడం? ఏమైనా ఎవిడెన్సెస్ ఏమైనా దొరికాయా మేడం? లేదా ఎవిడెన్సెస్ దాచిపెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మేడం? మేడం ఎంక్వైరీ ఎలా జరిగింది? ఎంక్వైరీ ఎవిడెన్సెస్ దాచిపెడుతున్నారా మేడం? మేనేజ్ అయిపోయారా మీరు కూడా? సో చూస్తున్నారు కదండి ఎంక్వైరీ ఇక్కడ ఈ ఎంక్వైరీని కూడా మేనేజ్ చేసేసినట్టున్నారు వీళ్ళు. సో ఏమవుతుంది ఏంటి అన్న సంగతి తెలియకుండానే మనకి ఏం చెప్పకుండానే ఆల్మోస్ట్ ఆల్ 4 అవర్స్ ఇక్కడ ఎంక్వైరీ డిఎంహెచ్ఓ టీం వచ్చేసి ఎంక్వైరీ చేశారు. సో ఈ ఎంక్వైరీలో ఏం జరిగింది అన్న విషయం కూడా ఎవరు ఏం చెప్పట్లేదు. సో దీంతో పాటు ఎంక్వైరీలో ఏం జరిగిందన్న విషయాలు మనకు తెలుసుకోవాలంటే మనం రేపటిదాకా వెయిట్ చేయాలి. సో రేపు మనం డిఎంహెచ్ఓ టీంకి వెళ్ళేసేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసి మనం తెలుసుకుందాం బేసిక్గా ఏం జరుగుతుందన్న విషయము. దీంట్లో కూడా తెలిసిపోతుంది ఏంటంటే ఇది ఏమైనా మేనేజ్ అయిపోయిందా అని చెప్పేసి ప్రూఫ్స్ అవన్నీ ఎవిడెన్సెస్ అన్నీ దాచిపెట్టారా? సో ఇంతసేపు ఏం జరిగిందన్న విషయం తెలుసుకోవాలంటే రేపటిదాకా ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది.